అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మన కుప్పం మండల ఆఫీసులో జిఎస్టీ మీద తగ్గిన ధరల విషయం గురించి ఏర్పాటు చేసిన ఈ మేళాలో పాల్గొన్నటువంటి కంపెనీల ప్రతినిధులకి, అలాగే ఈ మేళాలో పాల్గొని వస్తువులు కొనడానికి వచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్రానికి ఆదాయం తగ్గుతున్న, దేశానికి ఆదాయం తగ్గుతున్న అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒక మంచి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో అంశాల మీద ఈ జిఎస్టీని తగ్గించడం ద్వారా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అండగా ఈ కూటమి ప్రభుత్వం నిలిచిందని సగర్వంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, మన రాష్ట్రానికి 8-9 వేల కోట్లు సంవత్సరానికి ఆదాయం నష్టం జరుగుతుంది దీని మీద. అయినా కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అండగా ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభినందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే ఈ తగ్గిన అంశాలని ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో కలిసి ఈరోజు ఇలా మేళాలు కండక్ట్ చేయటం, మీటింగ్స్, రైతులకు అవగాహన కార్యక్రమాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయటం, అన్ని రంగాల వారికి, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అట్లా అన్ని రంగాల వారికి ప్రజలకి తెలిసే విధంగా. ఎందుకంటే జిఎస్టీ తగ్గించారని పేపర్లో చూస్తారు, తర్వాత పాత జిఎస్టీ ఇచ్చేసినా కూడా ప్రజలకు అవగాహన ఉండదు. అలా కాకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ జిఎస్టీ తగ్గించారు, మీకు ఇంత లబ్ధి చేకూరుతుందని చెప్పనేసి అనే విషయాన్ని తెలిసేదానికి ఈ మేళాలు చేస్తున్నారు. అలాగే డోర్ టు డోర్ వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ అంశాలు తెలియజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమం కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించున్నాం. త్వరలోనే ఇంకా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి 100% కూటమి ప్రభుత్వం చేసినటువంటి మేలుని అందరికీ తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మనకి ఇక్కడ ఎక్కువ ఏర్పాట్లు చేసి అన్నీ సహకరించినటువంటి మన సత్య హోమ్ నీడ్స్ సత్యేంద్ర గారికి, అలాగే మా కౌన్సిలర్ సోమశేఖర్ గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 100% ఈ కుప్పం నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.